ప్రభు నామమున కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. కొన్ని మాటలను మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని గ్రంథం నుంచి సహోదరులు యేసుబాబు గారు, సహోదరి అనూష గారిని దేవుడు ఆశీర్వదించి వారికి అనుగ్రహించినటువంటి ప్రణయ్ 2వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కృతజ్ఞతా కూడిక. వాస్తవానికి ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ఆయా సందర్భాలను పురస్కరించుకొని దేవునికి కృతజ్ఞతలు తెలియజేయటం అనేది అది మంచి లక్షణం. మన జీవితాల్లో సహజంగా అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి. పిల్లల పెళ్ళిళ్ళు జరిగిన సందర్భము, ఉద్యోగాలు వచ్చిన సందర్భము, పంటలు సమృద్ధిగా పండిన సందర్భము, ఇలా. కనుక ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క మాటలను వినిపించేటువంటి అవకాశం అన్నమాట అవన్నీ కూడా. కాబట్టి దేవుడు అది మెచ్చుకునేటువంటి సందర్భం. మనం చెప్పే మాటలు ఆ చిన్న కుమారుడికి వినడు, అర్థం కావు, కానీ సర్వోన్నతుడైన దేవునికి మాత్రం అది కృతజ్ఞతాస్తుతులుగా చెల్లించబడుతుంది. ఆ సందర్భంగా మనం వినేటువంటి మాటలు మన జీవితాలకు మేలు చేకూర్చేవిగా ఉంటుంది. అందును బట్టి ఆహ్వానించిన స్థానిక సువార్థికులైనటువంటి శ్యామ్ గారికి మరియు సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలను మనం ఈరోజు ఆలోచిద్దాండి స్వల్పంగా. దేవుడు ఎంతో గొప్పవాడు, సమస్తాన్ని చేయగలిగినటువంటి వాడు. దేవునికి కొన్ని పేర్లు, కొన్ని నామవాచకాలు అన్నమాట. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజేసే కొన్ని పేర్లు ఉన్నాయి. సర్వాంతర్యామని, సర్వోన్నతుడని, సర్వ సృష్టికర్తని, సర్వజ్ఞానని కదా. అంటే ఏదైనా చేయగలిగిన వాడు ఎవరో? ఏదైనా చేయగలిగిన వారు ఎవరో? దేవుడు. ఏమి చేయగలడు దేవుడు అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే ప్రశ్న తప్పేమో అని అనిపించింది. ఎందుకని? ఆయన ఏదైనా చేయగలడు కాబట్టి. ఏమి చేయగలడు అని మనం ప్రశ్న వేసుకోలేం. ఈ సర్వ సృష్టిని చేశాడు, మనల్ని కూడా చేశాడు కదా. ఏదైనా ఒక గొప్ప మహత్కార్యము చేయగలడా అంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది, చేయగలడు, మహత్కార్యాలు చేయగలిగిన వాడు అని చెబుతుంది. ఒకసారి కీర్తనల గ్రంథము చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము. కీర్తనల గ్రంథము సొలొమోను రచించినటువంటి కీర్తనది. 72వ అధ్యాయము 18వ వచనం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఏమంటున్నాడు సొలొమోను గారు? ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. మనం సహజంగా మనకేదన్నా బాధ వచ్చినా, లేకపోతే మనకేదన్నా సమస్య వచ్చినా, మనం సహజంగా మొట్టమొదట ఆలోచించేది ఎవరిని? దేవుణ్ణా మనుషుల్నా? ఎక్కువ మంది మనుషుల్ని ఆశ్రయిస్తాం కదా. ఎక్కువ మంది మనలో అయ్యో నాకు ఫలానా సమస్య వచ్చింది, ఇది ఎవరు తీరుస్తారు అంటాం. బైబిల్ ఏమంటుందంటే అసలు మొట్టమొదట నువ్వు చెప్పుకోవాల్సిన, నీ కంప్లైంట్ చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరట? దేవుడు. ఎందుకని? ఆయన మాత్రమే. అసలు ఎంత పదం ఆడాడు చూడండి. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మాత్రమే. అది మనం ఊహించలేము ఆయన చేసే కార్యాలు. మనుషులు
మనుషుల ద్వారా జరగవంటే జరుగుతాయి, కానీ మనుషుల ద్వారా జరగటానికి కూడా దేవుని యొక్క సహాయం కావాలి. ఇప్పుడు మనకి ఏదన్నా ఆపద వచ్చింది, మనకు సహాయం చేయటానికి ఒక ఇద్దరు వ్యక్తులు కావాలి. ఆ ఇద్దరు వ్యక్తులు మనకు సహాయపడటానికి కూడా ఎవరిని ఆశ్రయించాలట? మనం మొదట దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు ఆయన ఎవరి ద్వారానైనా సహాయాన్ని మనకు అందించగలడు. ఆశ్చర్య కార్యములు చేయడంలో ఆయనే సాటి. ఇక మనం అందులో సందేహపడాల్సిన పనే లేదు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఏమిటి? ఏమన్నా ఇంద్రజాలం ఇలాంటివి ఏమన్నా చేస్తారా? దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే, మన శరీరం ఉంది. మన శరీరము, మనిషి శరీరాన్ని నిర్మించడంలో మనుషులు చేయగలరా? శరీరాన్ని చేయలేరు. ఒక ఫ్యాను చేయగలరు, ఒక మైకు చేయగలరు, ఒక ఫోను చేయగలరు. ఒక మనిషిని చేయగలరా? చేయలేరు. ఎందుకని? ఆయన మాత్రమే. ఎన్నిటికి వర్తించిద్దో ఈ పదం కదా. మీరు అనొచ్చు, అదేమిటి ప్రయోగశాలలో కొంతమందిని తయారు చేస్తున్నారు కదా, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని పేరు పెట్టి ప్రయోగశాలలో చేసేవాళ్ళను. ప్రయోగశాలలో చేసే టెస్ట్ ట్యూబ్ బేబీలైనా ఒక స్త్రీ ఒక పురుషుడి నుంచి తీసుకున్నటువంటి కణాలే. శాస్త్రవేత్త తయారు చేసే కణాలు కాదు అవి కదా. అందుకని దావీదు గారు 139వ కీర్తనలో, అక్కడే దాని తర్వాతనే చూడండి, 139వ కీర్తనలో మనిషి నిర్మాణం గురించి ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు. 139:13 అధ్యాయం. అవునమ్మా. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా అంతరింద్రియములు అంటే లోనున్న పార్ట్స్ అన్నమాట, లోనున్న అవయవాలు. అంతర ఇంద్రియాలను నీవే కలుగు చేశావు. నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు కూడా నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. నేను పుట్టిన విధానం చూస్తే నాకు భయం వేస్తుంది, ఆశ్చర్యం కూడా కలుగుతుంది. కానీ ఆశ్చర్య కార్యములు చేయగలిగిన నీవు మాత్రం అది సాధ్యమే కదా. తర్వాత వచ్చిన నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలియను. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దావీదు గారు చూడండి ఏమని పలుకుతున్నాడు. ఓ ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యములు మాత్రమే నీవు మాత్రమే చేయగలిగిన ఓ దేవా, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసినాయి. రూపింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయిన అంటాడు. అంటే నేను అసలు పుట్టక ముందే నేను ఎన్ని రోజులు ఏమి చేస్తానో అన్నీ నీ గ్రంథంలో లిఖితమైనవి అయ్యా, అంత గొప్పవాడివి నీవు అంటాడు. ఒక మనిషిని మాత్రమే చేయగలిగిన వాడు ఆ దేవుడు, సమస్తాన్ని చేయగలిగిన వాడు. ఇప్పుడు మనకి ఈ భూమి ఉంది, మనం ఉంటున్నటువంటి నరసరావుపేట పట్టణం ఉంది కదా. ఈ నరసరావుపేట పట్టణము ఒక మండలం అనుకుంటే, ఈ ఊరు అనుకుంటే, మండలం అనుకుంటే, ఇలాంటి మండలాలన్నీ కలిపితే ఏమవుతుంది? ఒక జిల్లా అవుతుంది. జిల్లాలన్నీ కలిపితే ఒక రాష్ట్రం అవుతుంది. అలాంటి ఒక 29 రాష్ట్రాలు కలిపితే మన దేశం అవుతుంది. ఇలాంటి దేశాలు ఒక 250 చిల్లర ఉన్నాయి, చిన్న అయితేనే పెద్ద అయితేనే. ఇవన్నీ కలిపితే మనం ప్రపంచం అంటున్నాం. ఇవన్నీ కూడా భూమి మీద కేవలం ఒక భాగం మాత్రమేనట. మిగిలిన 3 భాగాలు ఏమిటి? సముద్రాలు, మహాసముద్రాలు ఉన్నాయి. అంత పెద్దది ఏది? ఈ భూమి. అంత పెద్ద ఈ భూమిని ఎక్కడుంచాడు దేవుడు? ఎక్కడుంచాడు?
ఇంత పెద్ద భూమిని చూడండి, యోబు గ్రంథంలో అంటాడు ఆ మాట. యోబు గ్రంథము 26వ అధ్యాయము. యోబు గ్రంథము 26వ అధ్యాయము. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. శూన్య మండలంలో పైని చదవమ్మా. 27వ వచనం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైని భూమిని వేలాడ చేసెను. వాటి కింద మేఘము చినిగిపోకుండా ఆయన తన మేఘములో నీళ్లను బంధించెను. దాని మీద ఆ మేఘమును వ్యాపింపజేసెను. ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటుల సరిహద్దులు గల ఆయన జలములకు సరిహద్దు నియమించెను. భూమిని ఎక్కడ ఉంచాడట? శూన్యములో ఉంచాడట కదా. శాస్త్రవేత్తలు ఏమంటారు? అది అంతే ఉంటది, దానికి ఒక పేరు పెట్టారు, గురుత్వాకర్షణ శక్తి అని. అది నిలబడిద్ది అంతే అంటారు వాళ్ళు. ఈ దేవుడు సృష్టి అనే దాన్ని ఒప్పుకోరు. ఈ విశ్వం అంతా ఎలా కలిగిందంటే ఒక పెద్ద పేలుడు సంభవించి ముక్కలుగా అయ్యి విస్ఫోటనం అంటారు. అలా జరిగి ఆ ముక్కల్లో ఒక మొక్కే ఈ భూమి అంటారు. బైబిల్ ఏమంటుంది? కాదు, నరులకు నివాస యోగ్యమైన భూగోళము అంటాడు ఇదే యోబు గ్రంథంలో. మనుషులకు నివసించడానికి అందమైన ఈ గ్రహాన్ని దేవుడే నిర్మించాడని బైబిల్ చెబుతుంది. కాబట్టి మనిషి నిర్మాణమైన అది దేవుడు చేసిన ఆశ్చర్య కార్యమే. ఈ సృష్టిని తీసుకున్నా అది ఆశ్చర్య కార్యమే కదా. దేవుని ఆశ్చర్య కార్యాలను మనం బైబిల్లో నుంచి చూడాలంటే ఎన్ని రోజులు చెప్పుకున్నా తరగనవే. సముద్రం చూసారా ఎప్పుడన్నా? సముద్రం చూసారా? ఎంత లోతుంటుంది? సముద్రం ఎంత లోతుంటుందమ్మా? మేమెందుకు వెళ్ళామంటారా? కొన్ని 100 అడుగుల లోతుంటుంది. సముద్రం ఎంత లోతుంటుంది? 100 అడుగుల లోతుంటుంది. అలలు ఎంత ఉంటాయి? ఒక్కళ్ళు కూడా అసలు సముద్రం వెళ్ళనట్లున్నారు. అంతకుముందు వెళ్ళారు కదా అన్న బాపట్ల, ఎక్కడక సముద్రం చూడలేదా? చూశారు కదా. అలలు ఎట్లా వస్తుంటాయి? చాలా పెద్దగా ఉంటాయి. పెద్ద ఓడలను కూడా అసలు ముంచేస్తాయేమో అన్నంత పెద్దగా ఉంటాయి. అంతంత అలలు ఉంటాయి. ధైర్యం కూడా చాలదు మనకి ఆ అలలను చూస్తే. ఇంకా ఈ మీద పడిపోతున్నాయేమో అన్నట్టుంటాయి. కానీ జనం ఇళ్ల మీదకి వస్తాయా? పట్టణాల మీదకి వస్తాయా? రోడ్ల మీదకి వస్తాయా? రావు కదా. వాటికి హద్దులు నియమించాడట. ఒకసారి ఆ వచనం చదువుకొని అసలు పాఠంలోకి వెళ్దాం. చూడండి, ఎక్కడ ఈ మనకి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21, 22 వచనాలు. కన్నులుండి చూడకయు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేక ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఎందుకు అలలు బయటికి రావట? ఎందుకు బయటికి రావట? అవి ఎంత ఘోషించినను అవి ఎంత పొర్లినను ఇసుకను సరిహద్దుగా నియమించు. ఎందుకని బయటికి రావట? వాటి సరిహద్దులు నియమించు. మనం చెబుతున్నా, దేవుడు చెబుతున్న మాట. అవి ఎందుకు బయటికి రావంటే, కుమారుడా, ఓ కుమార్తె, ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? అంత పెద్ద సముద్రానికి, సముద్రమా ఏడు నుంచి నువ్వు యువతలకు రావటానికి లేదు.
ఇక నేను ఒకటి పెడుతున్నాను, ఏమిటది? సరిహద్దు. జస్ట్ ఇసుకను పెట్టాడట. ఇసుకను పెట్టి అంత మహాసముద్రపు అలలు కూడా ఇసుక దగ్గరకు వచ్చి కదా, సముద్రపు 30-40 అడుగుల ఎత్తున ఎగసిపడేటువంటి అలలు కూడా ఒడ్డుకు రాగానే పిల్లల పాదాల కిందకి వెళ్ళిపోతా ఉంటాయి. అట్లుంటాయి దేవుని ఆశ్చర్య కార్యములు, అంత గొప్పగా ఉంటాయి. మనం ఆలోచించాలే కానీ దేవుడు సమస్తమును చేయగలిగిన వాడు. సమస్తమును సాధ్యమే, దేవునికి అన్నీ సాధ్యమే కదా. మనం ఊహించలేం దేవుని ఆశ్చర్య కార్యములు. మన జీవితాల్లో కూడా ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసే ఉన్నాడు. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఖాళీగా ఉన్నప్పుడు, ఎప్పుడన్నా ఏమీ పని లేనప్పుడు, ఏమీ తోచనప్పుడు ఒక్కసారి మనసులో ఆలోచించుకోవాలి. ఏం ఆలోచించుకోవాలమ్మా? నా జీవితంలో దేవుడు ఏమైనా ఆశ్చర్య కార్యాలు చేశాడా ఆలోచించుకోవాలి. అప్పుడు వరుసగా వస్తుంటాయి. చిన్నప్పటి నుంచి ఒకసారి రీలు తిరగేసుకుంటా ఉంటే మధ్య మధ్యలో అక్కడక్కడ ప్రమాదాలు, ప్రాణాపాయ స్థితులు కదా. సహాయం ఏమీ లేనప్పుడు, ఒంటరిగా ఇక నాకు జీవితం ఏం లేదు అనుకున్నప్పుడు, ఇందాక నేను వచ్చేటప్పుడు మా ఊరు నుంచి వచ్చిన సహోదరుడు లోకా చెబుతున్నాడు. ఇటీవల కాలంలో వాళ్ళ నాన్నగారు చనిపోయారు, కొన్ని సంవత్సరాల క్రితం. చనిపోయినప్పుడు ఒక 15 రోజులు ఏడ్చుకున్నాడట. ఒక్కడే 15 రోజులు. ఎందుకు ఏడ్చుకున్నాడు? ఎవరు లేరు, అసలు పెద్ద దిక్కే వెళ్ళిపోయాడు. మా పెద్ద అన్నకి ఏమీ తెలియదు, మా తమ్ముడికి అసలు ఏమీ తెలియదు. నేనున్న ఏకైక మూడు కుటుంబాల్లో మిగిలిన ఏకైక వ్యక్తిని నేను. ఏం చెయ్యాలి, ఎట్లా నడపాలి, వీళ్ళని ఎట్ట పోషించడం అంటే ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి స్థితులు మన జీవితంలోనూ జరుగుతుంటాయి. అలాంటి స్థితుల్లో నుంచి ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు దేవుడు ఖచ్చితంగా మార్పును చూపిస్తాడు మన జీవితాల్లో. అంత ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడని తెలిసినా మనం దేవుడికి లోబడం. ఇక్కడ ఇది అసలు మనం చెప్పుకోదగినటువంటి. ఆయన ఎంత గొప్పవాడో తెలుసు, మానవుణ్ణి చేశాడని తెలుసు, ఈ జగత్తును నిర్మించాడని తెలుసు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడని తెలుసు. కానీ దేవుని మాటలు ఎందుకో నిలబడవు. ఈ చెవిలోకి వస్తే వెళ్ళిపోయేటప్పుడు ఈ చెవి నుంచి విడిచిపెట్టే వెళ్ళిపోతుంటాం. దేవునికి మాత్రం లోబడం. ఇందాక అదే చదివింది ఇర్మియా 5లో. ఏమన్నాడు? ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? అంత సముద్రానికి ఇది నువ్వు దాటి రాకూడదని ఇసుక పెట్టాను నేను. కేవలం ఇసుకనే పెట్టాను. 30-40 అడుగుల ఎత్తున ఎగసిపడే అలలు కూడా నేను పెట్టిన ఆ హద్దు దగ్గరకు రాగానే ఆగిపోతుంది. అలాంటి నాకు మీరు భయపడలేదు, అంత ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన నాకు మీరు భయపడలేదని గ్రంథకర్త అంటాడు. దేవునికి భయపడండి అని. కానీ మనం మాత్రం ఎప్పుడు దేవుని వాక్యం విన్నా అంతే, అలాగ వెళుతూనే ఉంటాం కదా. కొందరు జీవితాల్లో దేవుడు చాలా ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఒకళ్ళిద్దరు సందర్భాలు చూసుకొని ముగిద్దాం, ఎక్కువ సమయం తీసుకొని నేను ఒకళ్ళిద్దరు చూద్దాం. వాళ్ళల్లో ఒక ప్రధానమైన వ్యక్తి ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాల పాటు దేవుని మార్గంలో, దేవుని మాటలను వాళ్ళకు తెలియజేస్తూ నడిపించిన వ్యక్తి ఎవరైనా? మోషే గారి గురించి చూద్దాం. మొదటగా ఒకసారి చూడండి, గ్రంథం వచ్చేసరికి నిర్గమాకాండము 1వ అధ్యాయము 1-2 అధ్యాయాల్లో ఆయన గురించి ఉంటుందన్నమాట. నిర్గమాకాండము 1-2 అధ్యాయాలు. ఈ 1-2 అధ్యాయాల్లో మోషే గారికి సంబంధించిన బాల్యం ఉంటుంది, ఐగుప్తులో జరిగిన సంఘటనలు ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు యోసేపు ద్వారా, యోసేపు తెలుసు కదమ్మా, ఎవరో యోసేపు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుకి ఎంతమంది సంతానం? 12 మంది. వాళ్లే కదా 12 గోత్రకర్తలు. ఆ 12 మందిలో ఒక ఆయన్ని, వాళ్ళ తండ్రికి ఇష్టడైన ఆయన్ని
ఏం చేశారు? అమ్మివేశారు. అమ్మేశారు. చనిపోయాడని ఏదో రక్తం పూసిన మరకలతో ఉన్న ఒక వస్త్రాన్ని చూపించి చనిపోయాడు నాన్న, ఇంకెక్కడ ఉన్నాడు యోసేపు అంటారు. సరే, ఆయన అడుజేరి ఇడుజేరి మొత్తానికి ఏ దేశం చేరతారు? ఐగుప్తుకు చేరతాడు. అలా ఐగుప్తుకు చేరినటువంటి యోసేపు కొన్నాళ్ళు తర్వాత వాళ్ళ అన్నల దేశంలో, వాళ్ళ తండ్రి గారి దేశంలో కరువు వచ్చి ఆహారం కోసం అక్కడికి వస్తారు. సరే, యోసేపు గారు ఎలా దినదినం వృద్ధి చెంది ఐగుప్తు దేశం అంతటి అధికారుల్లోకి గొప్పవాడు అయ్యాడు అనేది మనందరికి తెలిసింది కదా. ప్రధాని అయ్యాడు. అలా చేరిన తర్వాత మొత్తానికి వాళ్ళ అన్నలు వీళ్ళు కూడా మొత్తం వస్తారు, అందరూ వస్తారు. తర్వాత యోసేపు గారు కూడా మరణిస్తాడు. ఆ యోసేపు నెరగనే రాజు వస్తుంటాడు. ఆ దేశంలో ఇట్లా వలస వచ్చినటువంటి జనాభా పెరిగిపోతుంది రోజు రోజుకి. రోజు రోజుకి పెరిగిపోయి ఆ దేశపు రాజు భయపడతాడు. ఎందుకు? వీళ్ళు తిరగబడతారేమో మన మీద. మనం ఉందే కొద్ది మంది, ఎక్కడి నుంచో బ్రతకడం కోసం వచ్చిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన వాళ్ళు. అబ్బో, వీళ్ళు ఎంతనే ఎక్కువైపోతే, వీళ్ళ జనాభా ఇలాగనే పెరిగిపోతే ఏదో ఒక రోజు శత్రు రాజుతో చేతులు కలిపి మన మీదే తిరుగుబాటు చేసి మన దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. కాబట్టి వీళ్ళని ఎలాగైనా వీళ్ళ జనాభా పెరగకుండా చూడాలని వాళ్ళకి కొన్ని కఠినమైన పనులు చెబుతాడు. కొన్ని రామశేషి లాంటి కొన్ని పట్టణాలు కట్టేస్తాడు కదా. ఇటుక బిళ్ళలు చేయించే పని, వరద పని, ఇలాగ అనేకమైన కష్టమైన పనులన్నీ వీళ్ళ చేతే చేయిస్తాడు. ఎవరి చేత? ఇశ్రాయేలు చేత. అయినా జనాభా పెరుగుతానే ఉంటది. అప్పుడు రాజుగారు, ఫరో రాజు ఒక మాట చెబుతాడు. మంత్రసానులు అంటారు కదా. ఇంతకుముందు పూర్వం పిల్లలను కనటానికి వాళ్ళు సహాయకులు అనమాట. పూర్వం వైద్యులు వాళ్ళని పిలిచి, ఇదిగో మీరెక్కడైనా ఇశ్రాయేలు జనానం స్త్రీలు పిల్లల్ని కంటంటే, ఆడపిల్లలైతే అమ్మ నీకు ఆడపిల్ల పుట్టిందని చెప్పండి, మగపిల్లాడైతే ఆమె కళ్ళు తెరిచే లోపే పిల్లాడిని చంపేయాలి. కాబట్టి ఎవరు మిగలకూడదు అని చెబుతాడు. కానీ వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళు ఏం చెబుతారు? వీళ్ళని చంపడం భావ్యం కాదు, వీళ్ళ పక్షంలో దేవుడు ఎవరో ఉన్నారని వాళ్ళు గ్రహించి చెయ్యరు. రాజుగారు వాళ్ళని పిలుస్తాడు. పిలిచిన తర్వాత వాళ్ళందరూ వచ్చి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు? ఆ హెబ్రీ జాతి ప్రజలు స్త్రీలు ఉన్నారే, వాళ్ళు బలిష్ఠులు, తెలివైన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు. పురుడు పోయడానికి మేము వెళ్ళేలోపే వాళ్ళు కని పిల్లాన్ని ఆడించుకుంటున్నారు అని చెబుతాడు. ఇక రాజుగారికి ఏమి దోచక ఒక్క ఆజ్ఞ మాత్రం వేస్తాడు. ఏమాజ్ఞ? చూడండి ఒకసారి 2వ అధ్యాయము 1వ వచనం. లేవి వంశస్థుడు. అది కాదమ్మా, 22 అయితే ఫరో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెని బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. 1వ అధ్యాయం 22వ వచనం అమ్మ. 1వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఫరో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని ఆజ్ఞ వేశాడు. హెబ్రీలో పుట్టినటువంటి పిల్లలు ఉంటారే, చిన్న పిల్లలు, మగ పిల్లలందరినీ నదిలో పారేయండి. ఐగుప్తులో పారే ఒక నది ఉంది. అది ఎండకి వానకి అసలు ఎప్పుడు ఎండన్నది. ఏ నది? నైలు నది కదా. ఐగుప్తు దుఃఖదాయిని అంటారు జీకే ప్రశ్నలు. ఆ నదిలో పారేయండి అన్నాడు. ఇదే సన్నివేశం ఒక చోట జరిగింది. ఎక్కడ? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా జ్ఞానులు వచ్చి మేము ఆరాధించి వెళ్ళాము అనగానే ఏ రోజు రాజు భయపడతాడు, అమ్మో ఈ రాజ్యానికి ఇంకో రాజు పుట్టాడా, అయితే 2 సంవత్సరాల్లోపు పిల్లలు ఉన్న అందరిని చంపేసేయండి అన్నాడు. అదే సన్నివేశం అంతకు ముందు ఒక 2000 సంవత్సరాల కంటే ముందు మోషే దగ్గర జరిగింది. ఫరో రాజు కూడా అదే అన్నాడు, చిన్న పిల్లలు మగ పిల్లలందరిని నదిలో పారేయండి అన్నాడు. నదిలో పారేయండి అనగానే మరి అప్పుడే మోషేని వాళ్ళ తల్లి కంటుంది. మోషేని వాళ్ళ తల్లి కని చూస్తే సుందరుడు, అందమైన వాడు, ఎర్రగా చక్కగా ఉన్నాడు, ముద్దొచ్చే పిల్లాడు. ఏ తల్లి అయిన పిల్లాడిని, ముద్దొచ్చే పిల్లాడిని నదిలో పారేస్తుందా? పారేయకపోతే రాజు ఊరుకోడు కదా.
కదా, ఇద్దరిని పారేస్తాడు అప్పుడు. ఉమ్. అందుకని దరిదాపు రాజు ఆజ్ఞకు భయపడిన వాళ్ళు అందరూ పారేశారు. కానీ ఈవిడ మాత్రం ఎన్నాళ్ళట, 3 నెలలు నిండేదాకా దాచిద్ది. పుట్టలేదు, అసలు లేడు అన్నట్టుగా దాచిపెట్టింది. దాచిపెట్టి అప్పుడు ఒక్కటి ఆలోచించింది. ఏమిటి? తర్వాత ఈ పిల్లవాడిని ఎలాగైనా బతికించుకోవాలి అని ఆలోచించి దేవుణ్ణి ప్రార్థన చేసుకొని, దేవా నువ్వే నాకు సహాయం చెయ్యి, ఈ దేశపు రాజేమో పిల్లలను నదిలో బారేయమంటున్నాడు, ఈడు చూడపోతే బహు సుందరుడు పుట్టాడు నా గర్భాన, ఈయన నేను కాపాడుకోవాలి ఏమిటని దేవుణ్ణి సహాయం అడిగి ఒక పెట్టెలో పెట్టి ఆ ఫరో రాజు కుమార్తెలు స్నానం చేయటానికి వచ్చేటువంటి ఆ నదిలో వాళ్ళు ఎక్కడ దిగితే అల్లంత దూరాన ఆ పెట్టెను విడిచిపెట్టింది. విడిచిపెట్టగానే ఆ ఫరో కుమార్తె స్నానం చేస్తూ ఆ పెట్టెను చూసి, ఏమిటి ఆ పెట్టె, తీసుకురండి అన్న. ఆ పెట్టెను తీసుకొని వచ్చిన తర్వాత ఆ పెట్టె తీయంగానే పిల్లాడు. అప్పుడు మోషే అక్క మిరియాము అక్కడికి వచ్చి, మోషే అక్క వచ్చి, సహోదరి వచ్చి, అమ్మా ఈ పిల్లాడు చూడబోతే హెబ్రీలు పిల్లాడులాగా ఉన్నాడు, మీకు నచ్చితే చెప్పండి, ఈ పిల్లాడిని పెంచడానికి నేను నన్ను పోయి తీసుకొని వస్తానంటాను. చూడండి ఎంత మాస్టర్ ప్లాన్ మన లెక్కలో చెప్పాలంటే. అని ఎవరిని తెచ్చింది? ఎవరైతే ఆ పిల్లాడిని కన్నదో మోషేను కన్న తల్లినే తీసుకొచ్చింది. ఇదిగో ఏమో పెంచిద్దట అని. వెంటనే ఫరో కుమార్తె, ఆ పిల్లాడికి పాలి, ఆ పిల్లాడికి భోజనం పెట్టు, ఆ పిల్లాడికి అన్నీ చూడు, ఎక్కడి నుంచి పంపిస్తాను నేను నీకు ధనం? ఐగుప్తు ధనంలో నుంచి పంపిస్తా. ఎందుకని? ఐగుప్తు రాజు మా నాన్న, నా ధనాగారం నుంచి నా కొడుకుగా పెంచని చెబుతుంది. అలా పెంచి చివరికి ఎవరికి అప్పు చెబుతుంది? ఎవరికి అప్పు చెబుతుంది? పెంచిన కుమారుని తీసుకెళ్ళి ఫరో కుమార్తెకి అప్పు చెబుతుంది కదా. ఈ అంటే చదివిస్తే ఆలస్యం అయిద్దని చదివించాలి. ఈ సన్నివేశాన్ని అంతను బట్టి ఏమర్థమైంది మీకు చెప్పండి? ఏమర్థమైంది? ఎవరు చంపాలనుకున్నది? మోషేను చంపాలనుకున్నది ఎవరు? అంటే మోషేని కాదు, ఇక్కడ పిల్లలను అందరం చంపాడు కాబట్టి సరే, మోషేని చంపాలనుకున్నది ఎవరో పెద్దగా చెప్పాలి. ఎవరో? ఒక రాజు. అంటే ఆ రాజు ఎవరు? ఫరో కదా. దేవుడు ఎక్కడ పెంచాడు? అది దేవుని ఆశ్చర్య కార్యములు అంటే. అసలు మనం ఊహించం. ఎవరైతే చంపాలనుకున్నాడో అదే ఇంట్లో అదే సొమ్ముతో పెంచాడు. అలాగుంటే దేవుని ఆశ్చర్య కార్యము. అది ఎంత గొప్ప విషయం కదా. మనం ఊహించం అసలు. ఏ రాజు అయితే మోషేను చంపాలనుకున్నాడో అదే రాజు కుమార్తెకు కొడుకును చేశాడు దేవుడు. అంత ఘనంగా ఉంటాయి దేవుని ఆశ్చర్య కార్యములు. అంత గనుడైన ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడిని మనం అంగీకరించాము అసలు? ఆలోచించండి. ఇవన్నీ చెప్పుకునేటప్పుడు బాగానే ఉంటాయి. అబ్బో నిజమే కదా అనిపించిద్ది. ఎంత గొప్పవాడు దేవుడు అనిపించిద్ది. మొట్టమొదటి చదువుకున్న వచనం ఉందే, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు, నిజమే కదా అనిపించిద్ది. మరి మన జీవితాల్లో మరి అంత గొప్ప దేవుడికి స్థానం ఏమన్నా ఇస్తున్నామా? ఏమడిగాడు ఆయన? డబ్బులు అడిగాడా? 2 ఎకరాల్లో 1 ఎకరం ఏమన్నా అడిగాడా? ఏమీ అడగల. కుమారుడా నీ హృదయం ఏమొద్దు, అది ఖర్చు పెట్టేది కూడా కాదు కదా, ఖర్చుతో సంబంధం లేనిది. కుమారుడా నీ హృదయం నాకు చాలు. యేసుక్రీస్తు వారు అంటారు కదా, హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి తట్టుచున్నాను, తీస్తవేమో వద్దామని తడుతున్నాను. నువ్వు అన్నీ అంటున్నావు, అద్భుతం అంటున్నావు, మహా అద్భుతం అంటున్నావు, దేవుడు చాలా గొప్పవాడు అంటున్నావు, తలుపు మాత్రం తీయట్లా. దేవుడు దానికి సంతోషించడు. గుర్తుపెట్టుకోండి. అంత ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. శత్రువులు చంపదలిస్తే అదే శత్రువు దగ్గర జీవాన్ని పోయగలిగిన వాడు కదా. ఫరో ఆజ్ఞ చంపమని ఫరో కుమార్తెకు కుమారుణ్ణి చేశాడు. ఎదిగాడు. చివరకు ఫరో దగ్గర నుంచి తన జాతినంతను తీసుకొని బయలుదేరాడు. ఫరో ఏమి తలిచాడు, మోషే ఏమి చేశాడు? వీటన్నిటి వెనకాలన్న దేవుని హస్తం చూడండి, ఎంత గొప్ప కార్యాలు చేశాడు.
నీ శత్రువులను నీకు మిత్రులుగా చేస్తాననేది ఇదే కదా. కాబట్టి దేవుణ్ణి విశ్వసిస్తే, దేవుణ్ణి మనం సక్రమంగా హృదయశుద్ధిగా హృదయపూర్వకంగా అంగీకరిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా అలాంటి అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతాయి, అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నమాట కదా. అలాంటి మోషే అక్కడున్న ఇశ్రాయేలీ జనాన్ని అంతా తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? కానాను దేశానికి వెళ్ళాడు కదా. ఆ కానాను నడిపించేటప్పుడు ఒకసారి చూడండి ఆ సందర్భం 14వ అధ్యాయంలో, ఇదే పుస్తకం నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీల్ని సుమారుగా ఎంతమందిని అక్కడైతే చెప్పడం, ఒక పురుషులు ఒక 5 లక్షలు అన్నట్లుగా చెప్తారు, అంతే కదా. స్త్రీలు పిల్లలు కాకుండానే పురుషులు, స్త్రీలు పిల్లలు కాకుండానే పురుషులు ఎంతమంది అని చెప్పారు? 5 లక్షలు ఉందా? పదం ఉందా? 6 మనకి 12వ అధ్యాయంలో కనిపిస్తుంది 6 లక్షల వీరులు అని చెప్తుంది. స్త్రీలు పిల్లలు కాకుండా 6 లక్షల వీరులు అన్నమాట. సుమారుగా బైబిల్ పండితులు ఏమంటారంటే ఒక 20 లక్షల మంది ఉండొచ్చు అంటారు. వారి పిల్లలైతేనేమి, స్త్రీలైతేనేమి, వృద్ధులే, వాళ్ళు చెప్పింది వీరులు లెక్క కదా. ఆ లెక్కకు సరితో లెక్క వేసుకుంటే సుమారుగా ఒక 20 లక్షల మంది అంటారు. ఈ 20 లక్షల మందిని ఎవరు నడిపించారు? ఎవరు నడిపించారమ్మా? మోషే నడిపించారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు నడిపించారు? 40 సంవత్సరాలు నడిపించారు మోషే 20 లక్షల మంది జనాన్ని. ఎక్కడ నడిపించారు? అరణ్యంలో నడిపించారు. 40 రోజుల్లో, మీరు ఆ మ్యాప్లో గమనిస్తే తెలిసింది, 40 రోజుల్లో వెళ్ళాల్సిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు తిప్పాడు. మరి ఎందుకు తిప్పాడో దాని ఆంతర్యం ఏందో కదా. ఈ 40 సంవత్సరాల పాటు ఎవరు పోషించారు? దేవుడే పోషించారు. వీళ్ళు అరణ్యంలో నడుస్తూ నడుస్తూ పంటలు ఏమన్నా వేసుకుంటూ వెళ్ళారా? లేదు కదా. పగలు ఎండ దెబ్బ తగలలేదట, రాత్రి వెన్నెల దెబ్బ తగలలేదు. అంతగా నడిపించాడు. మార్గం మధ్యలో సైన్యం, ఫరో సైన్యం పంపించాడు. కాదు వాళ్ళని మళ్ళీ పట్టకరండి మన దేశానికి అని. ఎదురుగా ఎర్ర సముద్రం. ఏమైంది? ఒకసారి చూడండి, అది 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఆరిన నేల మీద సముద్రాన్ని పాయలు చేయటం అంటే సామాన్యమైన విషయమా? కాదు. ఈడ అత్యంత దుఃఖపడవలసిన విషయం ఏంటంటే, ఆరిన నేల మీద నడిచిపోవటం అనేది అత్యంత గొప్ప విషయం. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు చేసినటువంటి మహత్కార్యములలో, ఆశ్చర్య కార్యములలో అదొకటి. సముద్రం ఒడ్డుకు రాగానే వీళ్ళు తిరగబడ్డారు. అంత అవిధేయంగా జీవించారు ఇశ్రాయేలు. 40 సంవత్సరాలు విసిగిపోయానంటాడు. దేవుని ఆశ్చర్య కార్యములను అన్నింటినీ కళ్ళారా చూసిన వాళ్లే దేవునికి అవిధేయులై ఎదురు తిరిగారు. ఐగుప్తులో సమాధులు లేక ఇక్కడికి తీసుకొచ్చావా అన్నారు కదా. మాకు ఈ సాధారణ ఆహారం కాదు, మాంసం కావాలన్నారు. నీళ్లు కదా, బండను కొడితే నీళ్లు అని అలాంటి అనేకమైన ఆశ్చర్య కార్యాలను చూసి కూడా ఇశ్రాయేలు అందరూ దేవునికి తిరుగుబాటు చేసి ఒక దూడం చేసుకున్నారు. ఐగుప్తు నుంచి మమ్మలను విడిపించినది ఇదే అన్నారు, దీనికే మొక్కండి అన్నారు. అలాగున్నాం మనలో చాలా మందిని. దేవుని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఎన్నో చూసి ఉంటాం, ఎన్నో మేళ్లను అనుభవించి ఉంటాం. కానీ మేలు మేలే, దేవుడు దేవుడే. కాబట్టి
అంత గొప్ప దేవుని దగ్గరకు మనం వచ్చాం. అలాంటి దేవుని దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. మన హృదయాన్ని మాత్రమే దేవుడు అడుగుతున్నాడు. ఒకసారి దేవుణ్ణి విశ్వసించి చూడండి, దేవునికి లోబడి చూడండి. తండ్రి, ఇక నుంచి నా హృదయం నీదే, నీ మాటల ప్రకారం నేను జీవిస్తాను అని చూడండి. దేవునిలో కొనసాగండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. భయం ఉండదు కదా. ఇక దేనికి భయపడం. ప్రతిదానికి దేవుడే ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది. కానీ మనం మాత్రం కేవలము అలా ప్రార్థనప్పుడు 4 మాటలు వినటానికి మాత్రమే ఉండి మన జీవితం మందే అన్నట్లు ఉంటాం. వాళ్ళు చేసిన కార్యం అదే. చూడండి, ఒకసారి 22వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారికి గోడవలే ఉండెను. వీళ్ళు నడిచిపోతుంటే సముద్రం 2 పాయలైందట. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో, ఏఐ టెక్నాలజీలో భలే చూపిస్తారు ఆ దృశ్యాలను. మీరు సెల్ ఫోన్లో కొట్టి చూస్తే మనం ఊహించుకోలేం, కానీ సెల్ ఫోన్లు చక్కగా చూపిస్తాయి. 2 పక్కల సముద్రపు నీళ్లు గోడ కట్టినట్లుగా ఉంటే అందరూ వెళుతూ ఉంటారు. వీళ్ళు ఒడ్డుకు వెళ్ళంగానే ఫరో సైన్యం మొత్తం సముద్రంలో శిథిలాలు అయిపోతారు. మళ్ళీ కప్పేస్తుంది, జల సమాధి చేస్తుంది. అంత ఆశ్చర్య కార్యాలు వాళ్ళ జీవితాల్లో దేవుడు అనుగ్రహించాడు. అన్ని ఆశ్చర్య కార్యాలను చూశాడు. అంత గొప్పవాడు అయినా విశ్వసించలా. మనలాగనే వాళ్ళ జీవితం కూడా, మనం కూడా కొందరం అట్లాగనే ఉంటాం కదా. ఇంకొక ఆశ్చర్య కార్యం చూసి మనం ముగించడమో కొనసాగించడమో చేద్దాం. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము, దావీదు గారి సందర్భం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. మనందరికి తెలుసు గొల్యాతు. విన్నారు కదా పేరు? గొల్యాతు విన్నారు. గొల్యాతు ఎవరి సైన్యంలో సైనికుడు? ఫిలిస్తీన్ల సైన్యంలో సైనికుడు. ఆ ఫిలిస్తీన్ల సైన్యం ఒక పక్కన, ఇశ్రాయేలు సైన్యం, రాజు సౌలు ఇశ్రాయేలు సైన్యం ఒక పక్కన నిలబడి ఉన్నారు. 2 కొండ ప్రాంతాల్లో నిలబడి ఉన్నారు. ఫిలిస్తీయుడు అనేటువంటి వాడు వచ్చి ఒక గట్టి, మన భాషలో వార్నింగ్ అంటాం కదా, అలాంటి వార్నింగ్ ఒకటి, ఒక సవాలు విసిరాడు. ఏమని సవాలు విసిరాడు? నన్ను జయిస్తే మీరు గెలిచినట్లే, నేను జయిస్తే మా రాజ్యం గెలిచినట్లే. కాబట్టి ఇరు సైన్యాలు యుద్ధం చేసుకునే కంటే నాతో తలపడిన వాళ్ళు ఒకళ్ళు రండి అన్నాడు కదా. ఎంత ఉన్నాడట గొల్యాతు? చదవండి, ఆ వచనం చదవండి. 17వ అధ్యాయము 4వ వచనం. గాతువాడైన గొల్యాతు అను సూర్యుడు ఒకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం. ఇక అక్కడ ఆయన తల మీద పెట్టిన శిరస్త్రాణం, ఆయన పట్టుకున్న డాలు, ఆయన పట్టుకున్నటువంటి యుద్ధ కవచం, అవన్నీ అక్కడ ఇచ్చినాటి ప్రకారం లెక్కలేసుకున్నాం అనుకోండి. ఆయన ఒంటి మీద వేసుకున్న ఆ ఇనుప కవచమే 50 కేజీలు ఉంటుందట. నేను చెప్పేది కదా, అక్కడ లెక్కలు ఉన్నాయి. తులాలని లెక్కలేసాడు. మీరు తర్వాత తులాలని కొట్టుకొని చూడండి, తెలిసింది. అంత ఎత్తు, అంత భయంకరంగా ఉన్నాడు. 6 మూరల జానుడు ఉన్న గొల్యాతు వచ్చి ఎన్ని రోజులు సవాలు విసిరాడు? అమ్మ, ఎన్ని రోజులు? 40 రోజులు విసిరాడు సవాలు. అసలు ఆ మనిషిని చూస్తేనే ఇక ముందుకొచ్చే గుండె కూడా ఆగిపోయేటట్టు ఉంది. అంత భయంకరంగా ఉన్నాడు. ఒక ఆయన మాత్రం వచ్చాడమ్మ. ఎవరు ఆయన? దావీదు వచ్చాడు. పాపం అప్పటికి పెళ్లి కాల.
చిన్న వయసు. యుద్ధానికి వచ్చాడు ఆయన. చిన్న వయసు. యుద్ధానికి కాదు పాపం, ఆయన అక్కడికి వచ్చింది కూడా దేనికి? వాళ్ళ అన్నలకి గోధుమలు రొట్టెలు అవి పంపించమని వాళ్ళ తండ్రి ఇస్తే, వాళ్ళ నాన్నగారు పంపిస్తే క్యారేజీ తీసుకొని వచ్చాడు. వచ్చి చూశాడు, రోజు ఇదే తంతు. అన్నలు చూశారు, గట్టి గదిమారు, నీకేం పనిరా ఇక్కడ యుద్ధం జరుగుతుంటే అని. నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు కదూ అన్నారు. అప్పుడు అన్నాడు ఒక మాట, అన్నా మనం దేవుని ప్రజలం, సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడు మనల్ని ఎదిరిస్తుంటే ఒక్కళ్ళు కూడా ముందుకు పోలేదు ఏందన్నా, ఒక మాట చెప్పి చూడండి నేను వెళ్తాను అన్నాడు కదా. ఒక మాట చెప్పి చూడండి రాజుగారితో, మీరెవరు వెళ్ళటం లేదు నేను వెళ్తాను అన్నాడు. అనగానే ఆ చెవిని పోయి మొత్తానికి అసలు చెవిలోకి పోయింది. ఎవరి దగ్గరకి? ఎవరు? రాజు సౌలు గారి దగ్గరికి వెళ్ళింది. సౌలు ఏమనుకున్నాడు? పోతే ఒక ప్రాణం అనుకున్నాడో ఏమో. యుద్ధ కవచాలని ధరిస్తాడు అమ్మ. కట్టండి యుద్ధ కవచాలు అన్నాడు. అన్ని ధరించారు. ఈయనకి ఇబ్బంది అయింది. ఓహో ఇవన్నీ ఏంటి, అసలు ఈ నాకు సంబంధం లేదు, మొత్తం తీసేయండి, నాకు ఏం వద్దు అన్నాడు. నేను రోజు మందన కాయటానికి వెళ్తాను, మందన కాసేటప్పుడు అప్పుడప్పుడు సింహాలు ఎలుగుబంట్లు వచ్చి మంద మీద పడిన గొర్రెలను పట్టుకొని పోతుంటాయి, నేను వాటిని చంపేవాడిని అంటాడు. ఒకసారి చూడండి ఆ వచనం, 34వ వచనం, 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి. దేని గడ్డం పట్టుకొని? నమ్మి ఉంటాడంటారా సౌలు? ఏమో మరి నమ్మాడో పోతే ఒకడు పోతాడు అనుకున్నాడో మనకు తెలియదు, కానీ దావీదు చెప్పిన మాటలో నమ్మశక్యంగా లేవు. కానీ వాస్తవమే, దావీదు చెప్పింది వాస్తవమే, జరిగిందే చెప్పాడు. అప్పుడప్పుడు ఎలుగుబంట్లు వచ్చాయి, నేను అడవికి మందను తోలుకుపోతే వాటిని తరిమేవాడిని, అవి ఎదురు తిరిగేవి, వాటి నోడుని ఇట చీల్చి చంపేసేవాడిని, నా మందను నేను కాపాడుకునేవాడిని, వీడంతా నా కింద అన్నాడు. అంతే. సౌలు మొత్తానికి అంగీకరించాడు వెళ్ళటానికి. అప్పుడు తొడిగాడు అనమాట ఈ వస్త్రాలన్నీ, యుద్ధ కవచాలన్నీ తొడిగాడు. యుద్ధానికి పోయేటప్పుడు ఊరికి వెళ్ళకూడదు కదా కదా. యుద్ధానికి పోయేటప్పుడు చేతిలో కత్తి ఉండాలి, ఒక చేతిలో డాల్ ఉండాలి, పైన శిరస్త్రాణం ఉండాలి కదా, ఒంటి మీద కాపాడటానికి తగు పరికరాలు ఇనుముతో చేసినటువంటి వస్త్రాలు ఉండాలి. అవన్నీ ఉంటే అప్పుడు ఈయన నైపుణ్యంతో యుద్ధం చేయగలడు. ఆయన ఇవన్నీ ఏమొద్దన్నాడు, ఏమి వద్దని ఏం చేశాడు? ఏం చేశాడు? ఏమి వద్దని? వడిసెలు తెలుసా? విన్నారా వడిసెలు? వడిసెలు వినలేదా? కార్డ్ బాల్ తెలుసు కదా. కార్డ్ బాల్ 2 కొనలు గట్టి ఉంటది కదా, ఒక కొన ఊడ తీస్తే అది వడిసె. అందులో రాయి పెట్టి పిల్లలు ఇంతకుముందు మన చిన్నప్పుడు తిప్పేవాళ్ళం, ఒక దాంట్లో ప్లాస్టిక్ కవర్లో రాయి పెట్టి 2 చెంగులు పట్టుకొని తిప్పి ఒక చెంగు వదిలితే ఇక ఆ రాయి వెళ్ళిపోద్ది. అందులో మంచి నేర్పరి దావీదు 5 రాళ్ళు ఏరుకున్నాడట నదొడ్డునే, మంచి సైజు చూసుకొని గుండ్రటి రాళ్ళు. సన్నివేశం చూడండి అసలు ఎంత విధిగా ఉంటుందో. ఎవరికన్నా చెప్పినా నమ్మరు ఈ సన్నివేశాన్ని. అవతలేమో 40 రోజులు సవాలు విసురుతున్నాయని ఎవరో 6 మూరల జానడు ఎత్తుండి ఆయన ఈట పట్టుకోవటానికి ఒక ఆయన ముందు నడిచేవాడట. అది మోస్తూ యుద్ధం స్టార్ట్ అయితే ఇద్దాంలే అని అది మోసుకోవటానికి ఒక ఆయన్ని పెట్టుకున్నాడు. అంత వీరుడు 40 రోజులు తిరుగుతూ సవాలు విసురుతుంటే ఓ చిన్న కుర్రోడు దావీదు, పెళ్లి కాని చిన్న కుర్రోడు, అన్నలకు అన్నం వేయటానికి వచ్చిన కుర్రోడు 5 రాళ్ళు ఏరుకొని వచ్చాడు. ఒక్కటే వాడింది రాయి.
ఎన్ని మిగిలినాయి? సండే స్కూల్ పిల్లలు పాడుకుంటారు 4 రాళ్ళు మిగిలెను అని. 5 రాళ్లలో 1 రాయే వినియోగించింది, మిగతా రాళ్ళు మిగులుతాయి. 4 రాళ్ళు మిగిల్చాడు. ఇంకా అట్లుంటాయి దేవుని ఆశ్చర్య కార్యములండి. మనం ఊహించలేము. అది మనం ఏమనుకుంటాం, గొల్యాతుకు తగ్గ హైటు వెయిట్ ఉన్న వ్యక్తే కొడతాడు అనుకుంటాం. కానీ దేవుని ఆశ్చర్య కార్యాలు చూడండి. చిన్న రాళ్ళు 5 తీసుకొని 1 రాయి ఉపయోగించి చంపేశాడు. గొల్యాతు కూడా అన్నాడు కొన్ని మాటలు. ఏమన్నాడు దావీదుతో? నువ్వు కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా అని దావీదుతో చెప్పి, యుద్ధానికి వచ్చివా లేదా కుక్కలను కొట్టడానికి వచ్చివా అన్నాడు. ఈ రోజు నాకు అప్పగించాడు నిన్ను అని దావీదు తెలియజేసి అతని కత్తితోనే అతన్నే చంపేస్తాడు. చంపేసి ఒక మాట అంటాడండి చివరగా, అది ఒక్కడు చదువుకుందాం. 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని వారందరూ తెలుసుకొందురు. యుద్ధము అది. మీరేమో నన్ను చూస్తున్నారు, నేనెవరిని చూస్తున్నాను? యుద్ధం చేస్తానంద నేనే, కానీ నా పక్షాన ఒక ఆయన ఉన్నాడు. ఎలాంటి ఆయన? ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడున్నాడు ఒక ఆయన. కాబట్టి ఆయనది యుద్ధం, యెహోవాది. కత్తి చేతను ఏట చేతను ఇవి కాదు యుద్ధాలు. ఆయన చేయాలనుకుంటే ఏ విధంగానైనా యుద్ధాన్ని జయించగలడు. అందుకే ఇదిగో మీకు సాక్ష్యంగా 5 రాళ్లలో మీకు చూపించాను. ఇగో రాళ్ళు వీటితోనే కొట్టింది, 1 రాయే వినియోగించింది, 1 రాయే దండగా అన్నాడు అనమాట. అంత గొప్పవాడు దేవుడు, అన్ని ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. ఏనాడన్నా ఒక్కసారన్నా అనుకున్నామా ఇంత గొప్పవాడు దేవుడని? ఇలాంటి సందర్భాలు ఒకటి కాదు. కొమ్ము బోరలో ఊదితే ఏం పగిలిపోయినాయి? ఏం పగిలిపోయినాయి అమ్మా? ఎరుకో గోడలు బద్దలైనవు అంటాడు. ఏవి ఊదితే? జంతువులు కొమ్ములు ఉంటాయే, ఆ కొమ్ములు బోరలుగా ఊదేవాళ్ళు ఇంతకు ముందు ఇశ్రాయేలు సైన్యంలో కానీ పూర్వం యుద్ధాలలో. 7 రోజులు తిరిగారు. 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగి 7వ రోజు బోరలు ఊదారు. ఏవి పగిలిపోయినాయి అట? ఎరుకో గోడలు అంటే ఎంత ఉంటాయి? ఎరుకో గోడలు అంటే ఎంత ఉంటాయి కదా? ఎరుకో గోడలంటే మీకు అర్థం అవటం కోసం చెబుతాను. ఇంతకుముందు రాజులు తమ పట్టణాలను ఎట్ట కట్టుకునేవాళ్ళు అంటే శత్రు సైన్యం రాకుండా ఉండేటట్లు కట్టుకునేవాళ్ళు. చుట్టూరు గోడ కట్టేవాళ్ళు. ఆ చుట్టూరు గోడ సుమారుగా ఒక 15-20 అడుగుల మందంతో కట్టేవాళ్ళు. దాని మీద ఒక రథం ఎప్పుడు తిరుగుతూ, గుర్రబళ్ళు తిరుగుతూ కాపలా కాస్తుంటది. దేని మీద? దేని మీద? గోడ మీద, ప్రహరీ గోడ మీద. ఆ గోడ మీద ఎప్పుడు తిరుగుతూ కాపలా కాస్తుంటది. అంత పెద్ద గోడలు. మనం అనుకోవచ్చు మనం కట్టుకునే గోడలు కాదవి. సుమారుగా 20 అడుగులు అంటే చూడండి ఎంత ఉంటుందో. అంత వెడల్పుతో ఎత్తుగా ఒకటే తలుపు ఉండేది. అది తీస్తే లోనకి, లేకపోతే ఇక ఎవరో ఎక్కటానికి కూడా సాధ్యం కాదు. ఒకవేళ ఎక్కాలనుకుంటే దాని ముందు కందకం తీసేవాళ్ళు, అంటే ఒక గుంట తీసేవాళ్ళు. చుట్టూరు పట్టణం చుట్టూరు గుంట తీసేవాళ్ళు. గోడకు పక్కనే గుంట తీసేవాళ్ళు, కాలువ తవ్వేవాళ్ళు. ఆ కాలువలో నీళ్లు ఎప్పుడు నీళ్లు ఉండేవి. ఈదుకొని ఎక్కొచ్చు కదా అనుకునేరు. ప్రపంచంలో మేలైన ముసళ్ళు తీసుకొచ్చి అందులో వేసేవాళ్ళు. దేంట్లో? కాబట్టి ఆ కాలువ దాటి రావాలంటే ముసళ్ళకి ఆహారమే. పోని దాటిన గోడ ఎక్కాలంటే సాధ్యం కాదు. అది ఎరుకు అంటే. ఏం చేశారట వీళ్ళు? బోరలు ఊదితే పగిలిపోయినాయి అట గోడలు. అది దేవుని యొక్క ఆశ్చర్య కార్యములంటే. మీకు అట్లా చెప్పుకుంటా పోతే ఎన్నైనా చెబుదాం. అంత గొప్పవాడు అని చెప్పడానికి నేను చెబుతుంది. ఎవరో అంత గొప్పవాడు? మరి అలాంటి ఆయనకి మన హృదయాన్ని ఏమన్నా అప్పగించామా? ఇంకా మన దగ్గరే పెట్టుకున్నామా?
అప్పగించడం అంటే ఏమి లేదు. మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు, స్వామి మాల వేసుకోవటం లాంటి ఇలాంటి అవి ఏం కాదు. దేవుడు చెప్పిన మాటలకి మన హృదయాన్ని ఇవ్వటం అంతే. కుమారుడా ఇదిగో ఇలా ఉండకూడదు కుమారుడా, ఎందుకు బూతులు మాట్లాడకూడదు, సరే తండ్రి ఇక నుంచి నేను మాట్లాడను, అది హృదయం వేయటం అంటే. కుమారుడు నువ్వు ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడుతున్నావు, అబద్ధం మంచిది కాదు, అది అపవాది లక్షణం. సరే తండ్రి నేను అబద్ధం ఇక నుంచి మాట్లాడను. బూతులు మాట్లాడకుండా ఉండడం కష్టమా తేలికండి? తేలికే కదా. చిన్నప్పుడు ఏమన్నా తల్లి నేర్పడంతో నేర్చుకొని వచ్చినాయా? కాదు కదా, మధ్యలో వచ్చినాయే. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే చూసి ఏ బాగుంది నేను మాట్లాడే. అబద్ధాలు కూడా అంతే. నాకు తెలిసిన సహోదరుడు ఒకడు ఉన్నాడు, అసలు నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడలేదంటే, ఎందుకు ఆడలేదు, ఆడాల్సి వచ్చిద్ది, మరి అప్పుడు ఏం చేస్తావు అంటాడు. ఆ నుంచి లేచి మెలకుండా వెళ్ళిపోతాను అంటాడు. ఒకవేళ అక్కడ అబద్ధం చెప్పాల్సి వస్తే నేను మెలకుండా మాట్లాడు, నాకేం తెలియదు అన్నట్టు మెలకుండా ఉంటాను అంటాడు. అట్లా చిన్న చిన్న మార్పులే దేవుడు కోరేది. మనమేమనుకుంటాం, ఓ అది ఒక పెద్ద దీక్ష తీసుకోవాలి కావాలనుకుంటాం. దేవుడు అంత గొప్పవాడని తెలిసి కూడా మనం దేవునికి మన హృదయాన్ని ఇవ్వకపోతే నష్టపోతాం. చివరగా ఒక వచనాలు చదువుకొని ముగిద్దండి. కీర్తన గ్రంథము 70 ఇందాక చదివింది 8వ అధ్యాయము, ఇందాక 6 చదివాం కదా, 8. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము. సమయం ఎక్కువైనట్లుంది. 78వ అధ్యాయము 11. 78:11 చదవండి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయారు. ఎవరమ్మా? 40 సంవత్సరాల అరణ్యంలో వెళితే వాళ్ళ వస్త్రాలు పాతకెళ్ళలేదట, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదట. బైబిల్ ఎంత అలంకార భాషను వాడిందో. వస్త్రాలు పాతపడలేదట, చెప్పులు అరిగిపోలేదట, ఎండ తగలలేదు, వడదెబ్బ తగలలేదు, ఆహారం కొరత లేదు కదా. ఇక్కడ ఉన్న 30 మందికి ఇప్పుడు సహోదరుడు భోజనాలు పెట్టాలి 30 మందికి. ఈ 30 మంది భోజనాల కోసం దరిదాపు నాకు తెలిసి ఒక వారం నుంచి ముందుగానే అనుకుంటూ ఉండాలి. 10,000 అవుతాయో 15,000 అవుతాయో. ఒకవేళ తక్కువ అయితే అన్నయ్య నాకు 2,000 3,000 అడగాలి, లేదు తక్కువ అయితే అమ్మని అడగాలి. మరి 40 లక్షల మందికి ఎట్లా? 20 లక్షల మందికి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అసలు ఊహించగలమా ఎన్ని కోట్ల టన్నులు పెట్టి ఉంటుందో? మరి అందులోనూ స్పెషల్ ఆహారం, దేవదూతల ఆహారం మన్నాను కురిపించాడు. మళ్ళీ మీరు ఆశతో దాచిపెట్టుకుంటారేం, వద్దు. ఏ పూట దాపోటే, ఏ పూట దాపోటే మన్నా కదా. అన్ని కార్యాలు చూశారు, ఎదురుగా వెళ్ళారు. మోషే కర్ర చూపించు చాలు అన్నాడు, 2 పాయలైంది, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇన్ని కార్యాలు చూశాట. చూడండి ఒకసారి 11వ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. 14వ వచనం. ఆయన నీటిని రాశిగా నిలిపెను, పగటి వేళ మేఘములో ఉండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో ఉండి ఆయన వారికి త్రోవ చూపెను. 2 సైన్యాలు ఉన్నాయి, ఇశ్రాయేలీలు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు. వాళ్ళకేమో చీకట పడింది, వీళ్ళకేమో పగలుగా ఉంది. ఇది ఒక వింత ప్రపంచంలో. ఒకే సందర్భంలో పగలు రాత్రులు ఉంటాయా? ఇశ్రాయేలుకేమో కళ్ళుగా పగటిపూటగా ఉంది, ఐగుప్తు సైన్యానికో చీకటగా ఉంది. ఇన్ని చూశారట. ఇన్ని చూసి ఒకసారి 32వ వచనం అది చదువుకొని ముగిద్దాండి. 32వ వచనం. ఎంత జరిగినను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి నమ్ముకొనకపోయిరి. ఎందుకు నమ్మలేదంటమ్మా? మళ్ళీ చదువమ్మా, మళ్ళీ ఒకసారి చదువు. ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నమ్మలేదట. ఇది ఎక్కడ వింత? ఇప్పుడు దాకా ఎన్నో ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడని చెప్పుకుంటున్నాం కదా, అసలు వాళ్ళు నమ్మకపోవడానికి అయ్యానట. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి వాళ్ళు నమ్మలేదన్న. అలాంటి స్వభావం మనలో ఉందేమో ఒకసారి ఆలోచించుకుందాం. ఒకవేళ ఉంటే
జాగ్రత్త, దాన్ని తీసేసుకొని దేవునికి మన హృదయాన్ని ఇద్దాం. ఎందుకంటే మనం ఉండే ఈ జీవితం శాశ్వతం కాదు. దేవునికి మన హృదయాన్ని ఇచ్చి దేవునికి లోబడితే ఖచ్చితంగా మన జీవితంలో కూడా అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన మాత్రమే. ఎంత చక్కగా ఉపయోగించాడో కీర్తనాకారుడు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. కాబట్టి ఆయనకు లోబడదాం, క్రీస్తు రక్తం చేత కడగబడదాం. కష్టం కాదు అది, ఏమి నియమాలు పాటించే పని లేదు. దేవునికి హృదయం ఇస్తే చాలు, క్రీస్తు రక్తం చేత కడగబడితే చాలు, ఖచ్చితంగా పరలోకాన్ని ఇస్తానన్నాడు. అంతకంటే గొప్ప భాగ్యం ఏంది కదా. అది కొలవలేనిది, వెలకట్టలేనిది. అట్టి ధన్యత మన అందరికీ ఉండాలని ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసిన కృతజ్ఞతా కూడిక సహోదరుల కుటుంబానికి, కుమారుడికి దేవుడు అనుగ్రహించాలని తెలియజేస్తూ, ఇట్టి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘం అంతటికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.